ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలో మనము శిలువ ధ్యానాలు అని పెట్టుకున్నాం. ఈ 40 దినాలను శిలువ ధ్యానాలు పెట్టుకున్నాం. ఈ శిలువ ధ్యానాలలో శిలువను గురించి అనేకమైన విషయాలు మనం నేర్చుకుంటున్నాం. నిన్న రాత్రి నేర్చుకున్నాము, శిలువ ద్వారా మనకి విధేయత కలుగుతుంది అనేది నిన్న రాత్రి మనం ధ్యానం చేశాం. శిలువను చూస్తూ మనం ఏం నేర్చుకోవాలో నిన్న ధ్యానం చేసాము. దాని కంటిన్యూషన్గానే ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతుంటున్నాం. యేసుక్రీస్తు తాను అప్పగింపబడడానికి కొన్ని దినాల ముందుగా ఆయన యెరూషలేముకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. 12 మంది శిష్యులతో కూడా ఏకాంతముగా యెరూషలేములో కొన్ని విషయాలు ఆయన చర్చిస్తూ ఉన్నాడు. ఆ చర్చించే విషయాలలో ఆయన గురించి ఆయన చెప్పుకుంటూ, నా భవిష్యత్ ఏంటంటే, నా ఫ్యూచర్ ఏంటంటే, ఇదిగో నా ఫ్యూచర్ ఇది, నా భవిష్యత్ ఇది, రాబో దినాల్లో నాకు ఇది సంభవించబోతుంది, రాబో దినాలలో నాకు ఇది కలుగుతుంది అని చెబుతూ ఆయన ఒక మాటను మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు అంటే 28వ వచనాన్ని చూద్దాం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. హల్లెలూయా. తాను యెరూషలేములోకి ఎందుకు వస్తున్నాడు? అంత మాత్రం కాకుండా దానికంటే ముందు పరలోకము నుండి భూలోకానికి ఎందుకు వచ్చాడు అని అంటే, అనేకుల కొరకు, తన కొరకు తాను కాదు, అనేకుల కొరకు విమోచన క్రయధనముగా. పాత నిబంధన కాలంలో పాపం చేసిన మనిషికి విమోచన ఎలా కలుగుతుంది? బలి అర్పణ ద్వారా కలుగుతుంది. అదే ఒక బానిసకు విమోచన కలగాలంటే ఎలా కలుగుద్ది? ఒక బానిస ఉన్నాడు, నా ఇంట్లో ఒక బానిస ఉన్నాడు. ఈ బానిసకి విమోచన కలగాలి అంటే రిలీజ్ కావాలి. అంటే ఎలా కలిగిద్ది అంటే, నా బానిసని నేను ఎంత కొనుక్కున్నానో అంత వెల మీరు ఇస్తే నేను అతన్ని రిలీజ్ చేయవచ్చు. నేను కొన్న వెల దాన్ని అతనికి చెల్లిస్తే అతను రిలీజ్ అవుతాడు. యేసుక్రీస్తు ప్రతి మనిషి యొక్క పాపము నుండి విమోచించుట కొరకై ఆయనే రక్తాపరాధముల ద్వారా, రక్తము ద్వారా బలి తీసివేయబడట్లేదు, పాపము తొలగించబడట్లేదు. కాబట్టి తానే పాప పరిహారార్థములుగా మార్చబడి అనేకుల కొరకు విమోచన క్రయధనముగా. పాపము నుండి విమోచించబడాలంటే నిర్దోషమైన రక్తం చిందించబడాలి. ఏ నేరము చేయనటువంటి ఒక పరిశుద్ధ రక్తము చిందించబడాలి. ఆ పరిశుద్ధులు ఎవరా అని వెతికితే ఎవరిలో కూడా పరిశుద్ధత కనబడట్లేదు. పరిశుద్ధత. పూర్వీకులు వెతికారు పరిశుద్ధమైనటువంటి దాని గురించి. అనేక మంది వేదాలలో వెతికారు, ఎవరు పరిశుద్ధుడు? పాపం నుండి విమోచించడానికి పరిశుద్ధ రక్తం కావాలి. ఆ రక్తము పరిశుద్ధుడైనటువంటి నీతిమంతుడై ఉండాలి. ఎవరు అని వెతికితే ఎక్కడ ఎవరు కనబడలేదు. కనబడినప్పుడు దేవుడైన యెహోవా ఈ గొప్ప బలియాగమును బట్టి, ఈ గొప్ప లోక కళ్యాణార్థమై తన కుమారుడైన క్రీస్తునే బలి అర్పణగా సిద్ధం చేసి ఈ లోకానికి పంపిస్తే, ఆ వచ్చినటువంటి యేసుక్రీస్తు చెప్తున్న మాట ఏంటంటే, నేనే అనేకులకు విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని పెట్టడానికి నేను వచ్చాను. కొంతమంది రాజులు ప్రకటిస్తారు, మేము వస్తున్నాం భూలోకానికి అని. ఎందుకు వస్తున్నావంటే, నేను ఈ భూలోకాన్ని జయించడానికి వచ్చిన, ఈ రాజ్యాన్ని జయించడానికి వస్తున్నా, ఈ రాజ్యాన్ని జయించి నేను రాజ్య స్థాపన చేయబోతున్నా అని ప్రకటించుకొని వస్తారు. రాజులు వస్తారు యుద్ధం ప్రకటించడానికి, చక్రవర్తులు వస్తారు రాజ్యాన్ని పరిపాలించడానికి. కానీ ప్రభు అయిన క్రీస్తు పరలోకమును విడిచి భూలోకానికి ఎందుకు వచ్చాడంట? తనకు తానే ప్రాణం పెట్టడానికి వచ్చాడంట. తనకు తానే విమోచన క్రయధనముగా మార్చబడడానికి వచ్చాడంట. ఆ విషయాన్ని తనంతట తానే చెప్పుకుంటున్నాడు. ఆ విమోచన క్రయధనము ఎలా కలిగిందంటే కలువరి శిలువ మరణము ద్వారా కలిగింది. హల్లెలూయా. ఈ కలువరి శిలువ మరణాన్ని చూస్తున్నప్పుడు కొంతమందికి కొన్ని రకాల అభిప్రాయాలు కలుగుతున్నాయి. చాలా మంది అంటున్నారు, ఇది 3 చెక్కలే కదా, 2 చెక్కలే కదా, ఒక నిలువు చెక్క, ఒక అడ్డం చెక్కే కదా, ఆ చెక్కలో పెద్ద విశేషం ఏముంది అని అంటున్నారు కొంతమంది అంటున్నారు, తనను తాను రక్షించుకోలేని వాడు ప్రజలను ఎలా రక్షించగలుగుతాడు అని మరి కొంతమంది అంటున్నారు కదా. ఇప్పుడు యూదులైతే
ఆ శిలువ మరణం గురించి మాకు తెలియదండి, ఆ బలియాగం గురించి మాకు తెలియదు. ఇదిగో మాకు ఒక ఎర్రని పెయ్య దొరికింది, ఎర్రని మత్సలేనటువంటి ఒక ఆవు దూడ మాకు దొరికింది. ఇప్పుడు దీనిని అక్సా మసీదులో బలి అర్పించడం ద్వారా వాళ్ళు ఆ లోక కళ్యాణం జరుగుతుందని ఇప్పుడు ఒక ఆవు దూడను సిద్ధం చేశారు. వాళ్ళు యూదులందరూ కలిసి యేసుక్రీస్తుని అంగీకరించిన యూదులు, యేసుక్రీస్తు యొక్క కలువరి శిలువను ఒప్పుకున్నటువంటి యూదులు, ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడనే సత్యాన్ని దాచిపెట్టినటువంటి యూదులు ఇప్పుడు ఒక ఎర్రని లేగ దూడను సిద్ధం చేశారు. ఆ ఎర్రని లేగ దూడకి ఎక్కడ మచ్చ ఉండకూడదు, ఎక్కడ డాగ్ ఉండకూడదు, ఎక్కడ జబ్బు ఉండకూడదు, ఎక్కడ ఒక చిన్న బ్లాక్ స్పాట్ కూడా ఉండకూడదు. అలాంటి ఒక దూడను వీళ్ళు కనుగొన్నారు. ఆ దూడ వాళ్ళకు దొరికింది. దాన్ని పరిశీలించారు, పరీక్షించారు. ఇక మిగిలింది ఏంటి అని అంటే ఈ లేగ దూడని అక్సా మసీదులో బలర్పించాలి. ఎందుకు అక్సా మసీదులో బలర్పించాలంటే అక్సా అనబడినటువంటి మసీదు సొలొమోను దేవుని మందిరాన్ని కూల్చివేసి కట్టినటువంటి మసీదు. అక్కడ ఈ బలి అర్పణ జరగాలి. జరిగితే అప్పుడు యూదులు నమ్ముతారు. ఏంటంటే యూదులు నమ్మకం ఏంటి అని అంటే ఇంకా యేసుక్రీస్తు రాలేదు, ఆయన ఇంకా కలువరి. అందులో ప్రధానమైన వాళ్ళు ఎవరంటే యూదులు. ఎందుకనంటే యేసుక్రీస్తును వడ్లవాని కుమారుడుగానే గుర్తించారు. యేసుక్రీస్తు యేసేపు మరియమ్మ గారి యొక్క కుమారుడుగానే గుర్తించారు. ఆయన దేవుని కుమారుడుగా వాళ్ళు అంగీకరించలే. ఆయన చనిపోయి తిరిగి లేచిన విషయాన్ని కూడా ఏం చేశారు? వాళ్ళు దాచిపెట్టారు. చూడండి ఆ మాట ఒకసారి మత్తయి సువార్తలో 59, 62, 63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత మేము లేచిందని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినమున సమాధిని భద్రము చేయ ఆజ్ఞాపించుము. వారి శిష్యులు వచ్చి వారిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పింది. అందుకు పిలాతు, కావలియారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రం చేయడని వారితో చెప్పారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిను. 11వ వచనం చూడండి, 28వ అధ్యాయం 11వ వచనంలో, వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోకి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులకు చెప్పిరి. అంటే ఆ సమాధి ముద్ర తొలగించబడింది, ప్రభు అయిన క్రీస్తు సమాధిలో లేచాడు అనే విషయము, జరిగిన విషయాలన్నీ కూడా వీళ్ళు వెళ్ళి, కావలి వారు అంటే అక్కడ కాపలాదారులు వెళ్ళి చెప్పారు. చెబితే అక్కడ జరిగింది. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి, ఏమండి, అక్కడ కాపలా ఉన్న వాళ్ళందరూ ఊర్లోకి వెళ్ళి ప్రధాన యాజకులకి, శాస్త్రులకి, పరిశీలన చెప్తున్నారు. అయ్యా, భయంకరమైనటువంటి సంగతి జరిగిపోయింది. రాతికి మేము ముద్ర వేసాం, కాపలా ఉన్నాం, కానీ రాతి మీద ముద్ర తొలగించబడింది. అందులో నుంచి ప్రభు అయిన క్రీస్తు సజీవుడై లేచి బయటికి వచ్చాడనే విషయం వాళ్ళకి చెప్తున్నారు. చెప్తుంటే ఇప్పుడు వీళ్ళు అంటున్నారు, ఆలోచన చేశారంటే. ఏమని ఆలోచన చేశారు? కాబట్టి పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, డబ్బులు ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయినని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన ఎడల మేము అతన్ని సమ్మతపరచమని మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పి, అప్పుడు వారు ఆ ద్రవ్యము, ఆ డబ్బు తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఏ మాట? యేసుక్రీస్తు సమాధిలో నుంచి తిరిగి లేవలేదు, ఆయన శిష్యులు వచ్చి ఆయన్ని దొంగతనంగా ఎత్తుకొని వెళ్ళిపోయారు అని మీరు అబద్ధ ప్రచారం చేయడానికి అక్కడ కావలి వారికి డబ్బులు ఇచ్చారు. ఎవరు? ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు ఇచ్చారు. వీళ్ళు అలాగనే డబ్బు తీసుకొని వెళ్ళి అబద్ధ ప్రచారం చేశారు. ఆ ప్రచారమే యూదులలో నేటి వరకు వ్యాపించి ఉన్నది. నిజం ప్రబలినంతగా అబద్ధం స్పీడ్గా ప్రబలింది. నిజాన్ని చాలా మంది దాచిపెడతారు. అబద్ధాన్ని ప్రచారం చేయడంలో మనం మంచి దిట్ట. అబద్ధాన్ని బాగా ప్రచారం చేస్తాం. అబద్ధాన్ని నమ్మించడానికి ఇంకా కొన్ని విషయాలను యాడ్ చేసి మరి చెప్పేస్తాం. అందుకే అబద్ధము ప్రబలినంతగా నిజం ప్రబలదు. అక్కడ యూదులలో అబద్ధము గూడి కట్టుకునే కారణం ఏంటంటే అక్కడ కాపలాదారులైన సైనికులు తప్పుడు వార్తలు ప్రకటించారు డబ్బులు తీసుకొని. అందుకే యూదుల్లో ఇంకా నమ్మకం ఉంది ఏంటంటే యేసుక్రీస్తు ఇంకా రాలేదు, మెస్సయ ఇంకా రాలేదు, ఆ మెస్సయ కొరకు మేము ఎదురు చూస్తున్నామని వాళ్ళు చేసే ప్రతి పండుగలో మెస్సయ కొరకు వారి ప్రార్థన ఉంటుంది. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు అంటున్నాడు, నేను అనేకుల కొరకు, అనేకులు అంటే ఆయనను ప్రేమించిన వారికి, ఆయనను అంగీకరించిన వారికి
ఆయన అంగీకరించిన వారికి, ఆయన దూషించిన వారికి, ఆయన శిక్షించిన వారికి అందరికీ కూడా విమోచన క్రయధనముగా ఆయన బలి అర్పించబడడానికి ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు మనల్ని ఎవరైనా సిద్ధం చేసి మీరు పలానా రాష్ట్రం వెళ్ళండి, చెన్నై వెళ్ళండి, మీరు వెళ్ళి అక్కడికి మన బలి పశువుగా సిద్ధం చేసి తయారు చేసి పంపిస్తే వెళ్తామా? వెళ్ళాం. ఎందుకంటే ప్రాణం అర్పించడానికి ఎవరు ఇష్టపడరు. ఏదో 2 దెబ్బలు కొట్టి వదిలేస్తారయ్యా పో అంటే పోతాం, కానీ మొత్తమే నీ తలనరికి చేతులు పెడతారంటే పోతామా? పోదు కదా. కానీ ప్రభు అయిన క్రీస్తు అయితే అన్నీ తెలిసిన వాడై ఈ లోక కళ్యాణం కొరకు ఆయనే పాప పరిహార్థ బలిగా మార్చబడి ఆయన తెలిసి ఈ లోకానికి వచ్చాడు. ప్రభు అయినటువంటి క్రీస్తు తెలియకుండా ఈ లోకానికి రాలే, తెలిసే ఈ లోకానికి వచ్చాడు. అలా వచ్చి కలువరి శిలువలో మరణించాడు. ఆ కలువరి శిలువను చూస్తున్న వారికి ఆ శిలువ ఎలా కనబడుతుందంట? చూడండి ఆ మాటను ఒకసారి, ఆ మాటను చూడండి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వాక్యాలు చూద్దాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయము 18-19 వాక్యాలు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కానీ రక్షింపబడుచున్న మనకి దేవుని శక్తి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుని యొక్క శక్తి అంటే రక్షించబడతారు. ఎవరైతే రక్షించబడతారో వాళ్ళు సిలువను చూస్తున్నప్పుడు వారి పాపములు ఒప్పించబడతాయి. అంటే ఆ సిలువలో నుంచి దేవుని యొక్క శక్తి నిన్ను ప్రభావితం చేస్తుంది, నీ హృదయంలో పశ్చాత్తాపం పుట్టిస్తుంది. ఎప్పుడు అంటే ఆ సిలువను నువ్వు ప్రభువుగాను, క్రీస్తుగాను, రక్షకుడుగాను చూసినప్పుడు మాత్రమే. అంతే తప్ప ఆ కలువరి సిలువను చూస్తున్నప్పుడు ఆయన అదేదో ఒక మామూలు ఒక ఆర్ట్గా, ఏదో ఒక మామూలు ఒక పిక్చర్గా, ఏదో జరిగిపోయింది అన్నట్లుగా దాన్ని చూస్తే నీలో హృదయంలో కార్యసిద్ధి కలగదు. అందుకే చాలా మంది నశించిపోతున్న వాళ్ళు ఆ కలువరి సిలువను చూస్తూ హేళన చేస్తున్నారు. కలువరి సిలువను చూస్తూ అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. కానీ రక్షించబడుతున్న వారికి ఏంటంటే అది దేవుని శక్తి. కలువరి సిలువను చూసి మనం శక్తి పొందుకోవాలి. కలువరి సిలువను చూసి మనలోనికి పశ్చాత్తాపం రావాలి. నేను చేసిన అపరాధమును బట్టే కదా, నేను చేసినటువంటి పాపమును బట్టే కదా, నేను చేసిన దోషమును బట్టే కదా, నేను చేసిన అన్యాయమును బట్టే కదా ఆయన కలువరి సిలువలో విరలాడుతున్నాడు అనేటటువంటి పశ్చాత్తాప హృదయము మన హృదయంలోనికి రావాలి. అప్పుడే దానిలో శక్తి నిన్ను కమ్ముకుంటుంది, దానిలో ఉన్న శక్తి నిన్ను ఆవహించుకుంటుంది. అందుకే చాలా మందికి 19 వచనం చూడండి, చాలా మందికి వెర్రితనంగా ఉంది, మనకైతే దేవుని యొక్క శక్తిగా ఉన్నది. ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును, వివేకుల వివేకము శూన్యపరకము అని వ్రాయబడి ఉన్నది. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానము దేవునికి వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. అంటే కలువరి సిలువ శక్తిని తెలుసుకోవాలంటే నీకు జ్ఞానం అవసరం లేదు. క్రీస్తు సిలువ యొక్క శక్తిని తెలుసుకోవాలి అంటే నీకు ఏమవసరం లేదు, పాండిత్యం అవసరం లేదు, జ్ఞానం అవసరం లేదు. నీలో పశ్చాత్తాపము కలిగే హృదయం ఉంటే చాలు. అందుకే ప్రభు అయిన క్రీస్తు తనకు శిష్యులుగా ఎన్నుకున్నటువంటి వారిని ఎలా ఎన్నుకున్నాడు? ఆయన ఎవరెవరు ఎన్నుకున్నాడు? సముద్ర తీర ప్రాంతానికి వెళ్ళాడు, అక్కడ చేపలు పట్టే జాలరులను పిలుచుకున్నాడు. అరణ్య మార్గానికి వెళ్ళాడు, అక్కడ పశువులు కాసే వాళ్ళని పిలుచుకున్నాడు. ఆయన పండితులను వదిలేశాడు, పామరులను పిలుచుకున్నాడు. ఒకవేళ పండితుడు పిలుచుకుంటే ఆ పండితుడు ఏమంటాడంటే నాకు జ్ఞానం ఉంది కాబట్టి నేను శిష్యుడిగా అయ్యాను. నీకే జ్ఞానం ఉందా? నువ్వు శిష్యుడు కదా. యేసుక్రీస్తు శిష్యుడిగా ఉండాలంటే నీకు జ్ఞానం కావాలి, నీకు అధికారం కావాలి, నీకు వివేకం కావాలని అంటారు. అందుకే ఆయన అంటాడు నీకు జ్ఞానుడు అవసరం లేదు. జ్ఞానుల జ్ఞానాన్ని ఆయన వెర్రితనంగా చేస్తారు. ఎందుకంటే సిలువను ఎవరు నమ్మట్లేదు కాబట్టి, సిలువను ఎవరు అంగీకరించట్లేదు కాబట్టి. అందుకే జ్ఞానుడు కాదు ఆయన కావాల్సింది. ఆయన కావాల్సింది జాలరులు, చేపలు పట్టేవాళ్ళు, చదువు సంధ్య లేనటువంటి వాళ్ళు, పశువులు కాసుకునేవాళ్ళు. ఆయన శిష్యుల్లో అందరికంటే ఎక్కువ బాగా చదువుకున్న ఆయన ఎవరో తెలుసా? నిన్నే చెప్పాను శిష్యుడు కాదని. ఆయన శిష్యుడు అంటే పేతురు ద్వారా, కొంతమంది ద్వారా ఆయన సువార్త విని మత్తయి సుంకపు గుత్తదారి. చెప్పండి ఆయన ఎవరు అంటే ట్యాక్స్ కలెక్టర్. ఆయన ట్యాక్స్ కలెక్టర్ని ఎవరిని పెడతాడు? ఎందుకంటారా? కొద్దిగా గొప్ప ఎడ్యుకేషన్ ఉండాలిగా, కనీసం మనలో వానాకాలం చదవని ఉండాలిగా, రాయటం చదవడం వచ్చినవాడు.
అంటే చదువుకున్న వాళ్ళ ఎవరైనా ఉన్నారా అని అంటే ఒక మత్తయ్య గారు మాత్రమే కనపడతారు, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా చదివినట్లుగా కనపడరు. ఒక ఆంధ్రేయ కనిపిస్తాడు మనకి. మొట్టమొదటి క్రీస్తుకి శిష్యుడు ఆంధ్రేయ. ఆంధ్రేయ పరిచయం చేసినటువంటి వాడే పేతురు, ఆంధ్రేయ పరిచయం చేసిన వాడే యాకోబు, ఆంధ్రేయ పరిచయం చేసిన వాడే యోహాను. ఆంధ్రేయ గారు కనిపిస్తారు. ఎందుకని ఆంధ్రేయ గారు కనిపిస్తారంటే ఆంధ్రేయ గారికి సముద్రం వ్యాపారం ఉంది. సముద్రంలో ఓడలు తిప్పి ఆ ఓడల్లో పనివారిని పెట్టుకొని కూలివారిని పెట్టుకొని దాన్ని నడిపించగలిగిన శక్తి, సామర్థ్యము, సత్తా ఆంధ్రేయ గారికి ఉంది. కొంచెం జ్ఞానవంతులుగా చదువుకున్న వాడు కనిపిస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా పామరులే, పండితులు ఎవ్వరు లేరు. అందుకే జ్ఞానుల జ్ఞానం వెర్రితనం దేవుని దృష్టికి. నీకు సిలువ అర్థం కాకపోతే నీ జ్ఞానం వ్యర్థం, నీకు సిలువ అర్థం కాకపోతే నీకున్న చదువు వ్యర్థం, నీకు సిలువ అర్థం కాకపోతే నీకున్న హోదా వ్యర్థం. మనకి సిలువ అర్థం కాకపోతే మనం కలిగి ఉన్న ప్రతి స్థితి వ్యర్థమైందే. ఎందుకంటే ఏ స్థితి కూడా నిన్ను నిత్య జీవానికి నడిపించలేదు. ఎంత గొప్ప స్థితి అయినా ఉండని, నీకు ఎంత పెద్ద హోదా అయినా ఉండని, ఎంత గొప్ప ఆస్తి అయినా ఉండని, ఎంత గొప్ప పేరు ప్రఖ్యాత అయినా ఉండని, ఒకవేళ నీకు కలువరి సిలువ అర్థం కాకపోతే, కలువరి సిలువలో ఉన్న శక్తి నువ్వు ప్రభావితం గావించకపోతే నీకున్న సమస్తము కూడా వ్యర్థమే. అందుకే క్రీస్తు సిలువను చూసినప్పుడు దాంట్లో శక్తి మనం అర్థం చేసుకోవాలండి. కలువరి సిలువను చూసి దేశాలే మార్చబడుతున్నాయి, దేశాలే మార్చబడుతున్నాయి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 150 దేశాల కంటే ఎక్కువ క్రీస్తును అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు. 220 దేశాలు ప్రపంచంలో, 220 దేశాల్లో క్రీస్తును ఆరాధించే దేశాలే 150 కంటే ఎక్కువ ఉన్నాయి అధికారిక లెక్కల ప్రకారం. అనధికారికంగా చాలా ఉన్నాయి. ఎందుకని ఎంతగా ప్రభావితం చేస్తుందంటే ఆ సిలువలో ఆ 2 చెక్కల మీద వేలాడుతున్న యేసుక్రీస్తులో ఉన్నటువంటి శక్తి. అది సామాన్య మానవుడు ఆ శిక్షను భరించలేడు. 3 వ్యక్తులకి ఆ శిక్ష వేస్తే యేసుక్రీస్తు మాత్రమే కలువరి సిలువలో చనిపోయాడు. మిగిలిన వాళ్ళ ఇద్దరిని సిలువలో చంపేశారు. వాళ్ళ కాళ్ళు విరగొట్టి వాళ్ళు ప్రాణం పోయేటట్లు చేసి వాళ్ళని చంపేశారు. కానీ ప్రభు అయిన క్రీస్తు ఆ శిక్షను భరించి, ఆ వేదనను భరించి, ఆ నరకాన్ని భరించి, ఆ మ్రాను మీదనే అతను బలి అయిపోయాడు. అది మనిషికి సాధ్యం కాదు దేవుని యొక్క శక్తి లేకపోతే. అది చూసినప్పుడు ప్రతి వ్యక్తికి కలగాలి, ఇది దేవుని యొక్క శక్తి కాకపోతే మరొకటి కాదు అన్న సత్యాన్ని. ఈ కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యాన్ని మనం చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యము, అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిసివేసి అది మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. హల్లెలూయా, హల్లెలూయా. కలువరి సిలువ ద్వారా నువ్వు ఏం నేర్చుకుంటున్నావు అంటే ఆయన నీ అపరాధములు క్షమించాడు. ఆయన వచ్చిందే నీ అపరాధములు క్షమించడానికి. ఆయన వచ్చిందే నీ అపరాధములు క్షమించి పాపుల లిస్టులో నుంచి నీ పేరు తుడిచివేసి పరిశుద్ధుల గుంపులో నిన్ను చేర్చడానికి ఆయన వచ్చాడు. ఆ విషయం ఆయనే చెప్పాడు. మత్తయి సువార్త 20:28లో ఆయనే చెప్పాడు. ఏమని చెప్పాడు ఆయన అక్కడ? మత్తయి 20:28 మనం ఏం చదువుకున్నాం? అనేకులకు విమోచన క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ అంటాడు లూకాసు, కొలస్సీ పత్రికలో అంటాడు, ఆయన మనకు అడ్డం లేకుండా ఆ పత్రాన్ని ఎత్తివేసి దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపచేసెను. హల్లెలూయా. ఆయన నిత్య జీవుడైతే నిన్ను నిత్య జీవులో నడిపించడానికి, ఆయన నిత్యుడగు తండ్రి అయితే నీకు తన నిత్యత్వాన్ని అనుగ్రహించడానికి ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఆ కలువరి శిలువ చూస్తున్నప్పుడు నీకేం కనబడాలి? నిత్య జీవం కనబడాలి. ఏం కనబడాలమ్మా? నిత్య జీవం. అపరాధముల చేత పాపముల చేత మనం చచ్చిన వారమై ఉన్నప్పుడు ఆయన మన అపరాధములన్నిటినీ క్షమించి మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉన్న పత్రముల మేకులతో సిలువకు కొట్టి, ఏం పత్రం అది? అదేం పత్రం? ధర్మశాస్త్రము అనే పత్రం. ఏ పత్రం అది? ధర్మశాస్త్రం అనే పత్రం. ఈ ధర్మశాస్త్రం నీకు ఎలా అడ్డంగా ఉంది? నీకు ఎలా రుణముగా ఉంది? ఎలా అడ్డంగా ఉంది ఈ ధర్మశాస్త్రం నీకు అని అంటే క్రీస్తును చేరడానికి ఈ ధర్మశాస్త్రం నీకు అడ్డుగోడగా నిలబడింది. ధర్మశాస్త్రం అనుసరించిన వాళ్ళు క్రీస్తు వైపు చూడలేరు.
ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వారు క్రీస్తుని తెలుసుకోలేరు. ధర్మశాస్త్రాన్ని అవలంబిస్తున్న వారు క్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాలు గుర్తించలేరు. ఆ ధర్మశాస్త్రం అనే ముసుగు నీ మీద ఎప్పుడైతే తొలగించబడదో అప్పుడు నువ్వు క్రీస్తు శక్తిని చూడగలవు. అప్పుడు క్రీస్తుని సిలువను నీకు అర్థం చేయగలదు. అందుకే ఆయన నీకు రుణముగాను నీ మీద నీకు అడ్డముగాను ఉన్నదాన్ని కలువరిసుడు అతను కొట్టివేశాడు. కొట్టివేసి నీ అపరాధములన్నిటినీ క్షమించాడు, మన పాపములన్నిటినీ క్షమించాడు కదా. ఒక ఆయన డిబేట్లో అడుగుతున్నాడు, ఆయన ఎప్పుడో చనిపోతే 2000 సంవత్సరాల క్రితము ఇప్పుడు పుట్టిన నా పాపాలు ఎట్ట కడిగేశాడండి అంటున్నాడు. నేను పుట్టింది 2024లో, ఆయన చనిపోయింది 2000 సంవత్సరంలో, మరి మొదటి శతాబ్దం కాలంలో, మరి ఇప్పుడు పుట్టిన నా పాపాలు ఆయన ఎలా క్షమించాడండి? చాలా కామెడీగా ఉందండి అంటుండే. ఆయన ఎలా క్షమించాడు? ఆదాము దగ్గర నుంచి మొదలుకొని నేటి వరకు భూమి మీద ఎంతమంది మనుషులైతే పుడతారో, ఇక ముందు ఎంతమంది అయితే పుట్టబోతారో వాళ్ళందరికీ ఆయనే దేవుడు. వారందరికీ ఆయనే దేవుడు. ఆయనే అందరి పాపులు క్షమించడానికి ఒకే ఒక్కసారి బలి అయ్యాడు. ఆయన కలువరి సిలువను చూసి ఎంతమంది అంగీకరిస్తారో, ఆయన కలువరి సిలువ రక్తం ద్వారా ఎంతమంది అయితే కడగబడతారో, ఎంతమంది అయితే క్రీస్తు సిలువను చూసి తమ హృదయంలో పశ్చాత్తాపాన్ని పొందుకుంటారో వారందరినీ ఆయనే రక్షించగల సమర్థుడు. హల్లెలూయా. ఆయనే. చిన్న మాట నీ హృదయంలో అనుకుంటే చాలు, ప్రభువా నా హృదయంలోనికి రండి, నా హృదయంలో నా పాపములు కడిగివేయండి, ప్రభువా నేను పాపిని, నన్ను పరిశుద్ధుడిగా మార్చండి, ఈ రోజు నుంచి నా పాపములు వదిలివేస్తున్నాను, నా పాపములు క్షమించడని ఒక మాట నీ హృదయానుసారముగా ఒక మాట నువ్వు మాట్లాడగలిగితే చాలు, ఆయన నీ హృదయంలోకి రావడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అందుకే ఆయన హృదయం అనే తలుపు వద్ద కూర్చొని తట్టుచున్నాడంట. ఆయన తలుపును బద్దలు చేసుకొని రావడానికి ఇష్టపడట్లే. నీకు ఇష్టమైతేనే నీ హృదయంలోకి వస్తాడు ఆయన. నువ్వు ఆహ్వానిస్తేనే నీ హృదయంలోకి వస్తాడు. ఆహ్వానించాలంటే దానికంటే ముందుగా నీ హృదయంలో ఉన్న ఈర్ష్య, ద్వేషం, పగ, పాపము, అసూయ, కలహము, క్రోధము, మత్సరము, దొంగతనము, వ్యభిచారము అనేటువంటి అనేకమైన పాపాలన్నింటినీ తుడిచివేసుకొని అప్పుడు పరిశుద్ధమైన హృదయముగా పెట్టుకొని అప్పుడు నువ్వు రావాలి, ఆహ్వానించాలి, ప్రభువా నా హృదయంలోనికి రా. అప్పుడు వస్తాడు ఆయన. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఎమ్మెల్యే గారు మన ఇంటికి భోజనానికి వస్తుంటుంటే మన ఇల్లు ఎలా ఉంటుంది? ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ గిన్నెలు అక్కడే, అన్నీ ఉంటాయా? అట్లా పెడతామా? ఎలా పెడతామా మీ ఇల్లుని? చెప్పండి, ఎలా పెడతాం? ఎమ్మెల్యే గారు మీ ఇంటికి భోజనానికి వస్తే ఎలా పెడతాం ఇంటిని? చెప్పండి, ఎలా పెడతారు? అందంగా నీట్గా ఉన్న దాంట్లో సర్ది పెడతారుగా. మరి ప్రభు అయిన క్రీస్తు నీ హృదయంలోకి రావాలంటే నీ హృదయం ఎలా ఉండాలి? ఆ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటే పరిశుద్ధుడైన దేవుడు నీ హృదయంలోకి వచ్చి చేరుతాడు. అప్పుడు ఆయన నీ సమస్త పాపం నుండి నీకు విడుదల దయచేస్తాడు. ఆ కలువరి సిలువను చూసినప్పుడు అలాంటి పశ్చాత్తాపం ఇక్కడ, ప్రభువా నా అపరాధములు క్షమించడం కొరకు నా కొరకు కలువరి సిలువ బలి అయ్యావా అని కలువరి సిలువను చూసినప్పుడు నీ అపరాధములు క్షమించాడనే సత్యం నువ్వు తెలుసుకోవాలి. అలా నీకు సిలువ నీకు అర్థం కాకపోతే అది ఎప్పటికీ 2 చెక్కల్లాగానే మిగిలిపోతుంది. ఎప్పటికీ మనం పాపంలోనే మగ్గిపోతూ ఉంటాం. అందుకే మన అపరాధములన్నిటినీ ఆయన కొట్టేశాడు. బాల్య పాపము, కర్మ పాపము, తలంపుల్లో పాపం, ఉద్దేశాల్లో పాపం కదా, నడకలో పడకలో అన్నిటిలో పాపాలు ఉన్నాయి మన జీవితాల్లో. ఈ పాపాలన్నిటినీ ఆయన కలువరి సిలువలో కొట్టివేశాడనే సత్యం నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు నువ్వు రక్షించబడతావు, అప్పుడే నువ్వు విమోచించబడతావు. పరిశుద్ధ లేఖనాల నుంచి మరొక మాట, అదే కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 20వ వాక్యం చదవండి. అదే కొలస్సీ పత్రిక, సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకునవలననియు తండ్రి అభీష్టమాయను. హల్లెలూయా. హల్లెలూయా. దేని ద్వారా సంధి చేశాడంట? నీవు నేను పాపం చేయడం ద్వారా దేవునికి మనకి మధ్యలో విరోధం ఏర్పడింది. దేవునికి మనకి మధ్యలో అగాధం ఏర్పడింది. ఇప్పుడు మన ఉభయులను ఏకం చేయాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. యెషయా నీకు మాకు మధ్యలో పాపం అనే అడ్డుగోడ నిలబడింది అంటాడు. ఇప్పుడు ఈ అడ్డుగోడను పడగొట్టాలి అంటే, దేవునికి నీకు మధ్యలో ఏర్పడిన అగాధం పూడ్చాలంటే
దేవునికి నిన్ను సమీపస్తునిగా చేయాలంటే ఒక నీతిమంతుడి రక్తం కావాలి, ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. ఇప్పుడు ఆ రక్తం ఎవరిదో? ఇప్పుడు ఆ కొలస్సీ సంఘానికి పౌలు గారు చెప్తున్నాడు. ఆయన అంటాడు, సిలువ రక్తము చేత సంధి చేసి. సంధి చేయడం అంటే ఏంటి జేమ్స్? సంధి చేయడం అంటే ఏంటమ్మా? చర్చలు జరిపి సంధి కుదిరించి, అంటే సమాధానపరిచి సమాధానపరిచాడు. ఎవరెవరికి సమాధానపరచడం కొరకు? నీకు దేవునికి. నిన్ను నన్ను దేవునికి సమాధానపరచడం కొరకు ఆయన కలువరి శిలువలో బలి. కలువరి శిలువను చూసినప్పుడు నీకు ఏం గుర్తు రావాలి అమ్మా? ఏం గుర్తు రావాలి చెప్పండి? ఏం గుర్తు రావాలి? నిన్న విధేయత నేర్చుకున్నాం. ఇవాళ సబ్జెక్ట్ వేరు. విధేయత బాగా హృదయంలో నాటుకుపోయింది కదా. మొదటి పాయింట్ ఏం నేర్చుకున్నాం? మత్తయి 20:28లో ఏమి నేర్చుకున్నాం? ఆయన మన యొక్క విమోచన క్రయధనముగా ఆయన కలువరి శిలువలో మరణించడానికి ఈ లోకానికి వచ్చాడు. రెండవ పాయింట్ ఏం నేర్చుకున్నాం? మన యొక్క అపరాధములను ఎత్తివేసి, మన అపరాధములను క్షమించి, మన దేవునితో సమీపస్తులుగా చేయడానికి ఆయన కలువరి శిలువలో మరణించాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి, ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవి అయినను సరే, పరలోకమందు ఉన్నవైనను సరే, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్నవన్నీ తండ్రి అభీష్టమైనది. తండ్రికి ఇష్టమైందంట. ఏమనంటే, ఇదిగో నా కుమారుడైన క్రీస్తు రక్తము ద్వారా నాకు దూరమైన ప్రతి ఒక్కరిని నేను దగ్గర చేసుకోవాలి. నాకు దూరంగా వెళ్ళిపోయిన ప్రతి ఒక్కరిని తిరిగి మళ్ళీ నేను నాలో కలుపుకోవాలి, నాకు దగ్గరగా చేసుకోవాలి అని ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువను చూసినప్పుడు నీ హృదయంలోకి రావాలి, నీ మనసులోకి రావాలి. శిలువను చూడగానే ఒకటి నీ అపరాధములు క్షమించాడని, రెండవది నీ కొరకే విమోచన క్రయధనముగా కలువరి శిలువలో బలి అయ్యాడని, మూడవది నీకు దేవునికి మధ్యలో ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి, మన ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి గొడవని క్లియర్ చేయడానికి ఆయన కలువరి శిలువలో మరణించాడని సత్యం నువ్వు తెలుసుకోవాలి. ఇంకో మాట చూపెడతారండి. పరిశుద్ధ గ్రంథంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తిమోతి సంఘానికి రాసినటువంటి, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూద్దాం. 2వ అధ్యాయము. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను, దీనిని గూర్చి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన అంటే ఎవరంటే యేసుక్రీస్తు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. తన్ను తానే సమర్పించుకున్నాడు. ఎలా సమర్పించుకున్నాడంట? విమోచన క్రయధనముగా. యేసుక్రీస్తు చెప్పాడు మాట. ఎవరితో చెప్పాడంటే అపొస్తలుడితో చెప్పాడు. అపొస్తలుడి ద్వారా పౌలు గారు తెలుసుకున్నారు. ఆ పౌలు గారి శిష్యుడికి తిమోతి గారికి ఈ మాట రాస్తున్నాడు. తిమోతి గారికి రాస్తున్నాడు. ఇదిగో యేసుక్రీస్తు చనిపోవడానికి కారణం ఏంటి తెలుసా? యేసుక్రీస్తు మరణించడానికి గల కారణం ఏంటి తెలుసా? ఏంటంట కారణము? అందరి కొరకు విమోచన క్రయధనముగా. అదే చెప్పాడు కదా అక్కడ మత్తయి సువార్త 20:28లో ఏం చెప్పాడు? నేను అనేకుల కొరకు విమోచన క్రయధనముగా నా ప్రాణం పెట్టడానికి వచ్చా. ఈ మాటనే తిమోతి గారితో చెప్తున్నాడు అపొస్తలుడైన పౌలు గారు. సిలువను చూస్తూ నేర్చుకోవాల్సిన విషయాలు ఇవి. సిలువలో ఆయన బాధపడుతుంటుంటే, వేదన పడుతుంటుంటే, రక్తం కారుతుంటుంటే, ఆయన యొక్క శిరస్సు మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఆయన బాధపడుతుంటుంటే, నువ్వు పోయి ప్రభువా నా కుమారుని ఆశీర్వదించు, నా కూతురుని ఆశీర్వదించు ప్రభువా, నా కూతురికి మంచి ఉద్యోగం ఇయ్యి. ఇదే నా ప్రార్థన. అక్కడ సిలువ దగ్గర చేసిన ప్రార్థన కదా. సిలువను చూసి ఏం నేర్చుకోవాలి? గుండెలు బాదుకుంటూ ప్రభువా నా అపరాధములు క్షమించుట కొరకే నువ్వు కలువరి శిలువలో ఎక్కావు ప్రభువా, నీకు స్తోత్రములు ప్రభువా అని చెప్పాల్సిన మనము ఇంకా ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇండ్లు, కార్లు, బంగళాలు ఇవే ఆయన రక్తం కారుతుంటుంటే, ఆయన శిలువ మీద మరణిస్తుంటుంటే, మరణానికి సమీపంగా పంటి బీకున తన యొక్క ప్రాణాన్ని కాపాడుకుంటూ బాధపడుతుంటుంటే, నాకు మంచి ఆరోగ్యం ప్రభువా, నా మోకాళ్ళ నొప్పులు తగ్గితే మోకరించి ప్రార్థన చేస్తాను. మోకరించమంటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి మనకి కదా. ఫంక్షన్ ఉంటే మాత్రం 3 కాళ్ళు వస్తాయి. ప్రార్థనలో మోకరించడానికి పనికిరాని మోకాళ్ళు ఎందుకు అసలు నాకు అర్థం కాదు. ఎందుకు ఆ మోకాళ్ళు ఉంటాయి అంత లేకుండా? దేవుని కొరకు ఉపయోగపడిన అవయవాలు ఎందుకండి మీకు?
దేవుణ్ణి స్తుతించడానికి పెదవులు రావు, దేవునికి ప్రార్థించడానికి మనస్సు రాదు, మోకరించడానికి మోకాళ్ళు రావు, కాబట్టి కళ్ళు మూసుకోవడానికి కళ్ళు రావు. మరి ఎందుకు ఈ అవయవాలు? నిన్ను నువ్వు పోషించుకోవడానికేనా? నిన్ను నువ్వు సుఖపెట్టుకోవడానికేనా? సుఖపడడం అంటే చాలా మందికి ఇష్టం కదా. చాలా మంది సుఖపడతారు. ఆదివారం కూడా సుఖపడతారండి, వారం అంతా సుఖపడతారు. మళ్ళీ ఆదివారం కూడా ఆరాధన టైంలో కూడా సుఖపడుతూనే ఉంటారు. మంచాల దగ్గర, టీవీల దగ్గర, ఫ్రిడ్జ్ల దగ్గర, ఏసీల దగ్గర, ఫోన్ల దగ్గర సుఖపడుతూ ఉంటారు. ఈ సుఖం మంచి కోసం కాదు. దుర్నీతి సాధనాలుగా మన అవయవాలు ఉండకూడదు, నీతి సాధనాలుగా ఉండాలి. నీతిమంతుడైనటువంటి క్రీస్తుని మహిమపరిచే సాధనాలుగా మన అవయవాలు ఉండాలి. 24/7 మన అవయవాలు మన కొరకే ఉపయోగించుకుంటున్నాం. కానీ 24 అవర్స్లో కనీసం ఒక 10 నిమిషాలైనా, ఒక 20 నిమిషాలు, ఒక అరగంట అయినా దేవుని కొరకు ఉపయోగపడే అవయవాలుగా మన అవయవాలు ఉన్నాయి. సిలువను చూస్తూ మనం నేర్చుకోవాలి. ప్రభా, నీవు కార్చిన రక్తము ద్వారా నాకు పాపము నుండి విమోచన కలుగుతుంది. నీవు పెట్టిన ప్రాణము ద్వారా నా ప్రాణమునకు విమోచన కలిగింది, నన్ను నరకం నుండి తప్పించబడింది అని ఆ సిలువను చూసి నువ్వు నేర్చుకోవాలి. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి మనం చూస్తే, 5వ అధ్యాయము 8వ వాక్యము, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఇంకా పాపులుగా ఉండగానే, నీతిమంతులుగా లేకుండా ఉన్నప్పుడే, ఇంకా అపరాధంలో ఉన్నప్పుడే, ఇంకా పాపులుగా ఉన్నప్పుడే, యుక్త కాలంలో క్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడని కలువరి సిలువను చూసి నేర్చుకోవాలి. కలువరి సిలువను చూసి తెలుసుకోవాలి. సిలువ ధ్యానాల్లో పట్టుకునే ఒక 40 రోజులు ఉపవాసం చేసి వెళ్ళిపోవడం కాదండి. సిలువను చూస్తూ కొన్ని విషయాలు నేర్చుకోవాలి. సిలువను చూస్తూ నేర్చుకోవాల్సిన విషయాలలో మరొక మాటను మనం చదువుకుంటున్నాం. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. అర్థమైందా? దేవుడు మన ఎడల తన ప్రేమ, మన విషయంలో దేవునికి ఉన్న ఒక ప్రేమ ఏంటంటే నీవు నేను చేసిన పాపాన్ని కొరకు తన కుమారుడైన క్రీస్తును బలి చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఎవరిని ఎక్కువగా ప్రేమించాడు? అమ్మ, మనల్ని ఎక్కువ ప్రేమించాడు కదా. మనల్ని ఒకవేళ తన కుమారుడు కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు కాబట్టి మనం పొందాల్సిన శిక్ష తన కుమారుడి మీద వేశాడు. మనం పొందాల్సినటువంటి గాయములు తన కుమారుడికి కలిగించాడు కదా. మనం మోయాల్సినటువంటి శిలువ భారాన్ని తన కుమారుడి మీద వేశాడు. ఇప్పుడు దేవుడికి ఎవరంటే ఎక్కువ ప్రేమ కదా? మన కోసమే కదా. మనం పరిశుద్ధులమా? మనం నీతిమంతులమా? మనం నిర్దోషులమా? మనం యథార్థవంతులమా? మనం సత్యవంతులమా? మనం ప్రార్థనాపరులమా? మనం విశ్వాసులమా? మనం విధేయులమా? ఏది లేదు. కానీ మనం ఇంకా పాపులుగా ఉండగానే ఇకనైనా మారుతారు, ఇకనైనా నా దగ్గరకు వస్తారు, ఇకనైనా మరొక అవకాశం ఇస్తున్నా, ఈ రోజైనా తిరిగి నా దగ్గరకు వస్తారు, రేపైనా తిరిగి నా దగ్గరకు వస్తారు, ఎల్లుండైనా నన్ను అర్థం చేసుకుంటారు. వారికి 60 సంవత్సరాల ఆయుష్కాల దినములలో కనీసం ఒకరోజైనా వారు తెలుసుకుంటారనే ఒక ఆశతో, ఒక నిరీక్షణతో, ఆ ప్రేమతో దేవుడు మనల్ని ప్రేమిస్తూ, మనల్ని క్షమిస్తూ, మనకు ఆయుష్నిస్తూ ఉన్నాడు దేవుడు. అందుకే దేవుడు మనకి వేయాల్సినటువంటి శిక్ష తన కుమారుడి మీద వేశాడు. మనం పొందాల్సినటువంటి ఆ మరణాన్ని తన కుమారుడికి ఆపాదించాడు. ఎంత గొప్ప దేవుడు కదా. దేవుడు ఎంత ప్రేమమేడు కదా. ఆ ప్రేమను ఎలా వర్ణించగలం? దేవుని ప్రేమని, ఆ దేవుని ప్రేమను ఎలా అర్థం చేసుకోగలం? ఆ దేవుని యొక్క ప్రేమను గురించి మాట్లాడడానికి కనీసం అర్హత కూడా లేనటువంటి మనము ఆ దేవుని యొక్క సన్నిధికి రావడానికే మనం కాలక్షేపం చేస్తున్నాం. తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎలా వెల్లడిపరుస్తున్నాడు? ఒక భార్యకి భర్త మీద ప్రేమ ఉంటే ఒక మంచి రుచికరమైన వంట చేసి పెడుతుంది. ఒక భర్తకు భార్య మీద ప్రేమ ఉంటే ఒక మంచి నచ్చిన చీర తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. ప్రేమను వ్యక్తపరుచుకునే విధానాలు ఇలాగే ఉంటాయి. ఇచ్చి పుచ్చుకోవడంలో ప్రేమ కనపడుతుంది. ప్రేమ మాటల్లో చెప్పేది కాదండి, క్రియల్లో చూపెట్టేది ప్రేమ. తల్లిదండ్రులకి బిడ్డల మీద ప్రేమ అంటే వాళ్ళు అలిగిందల్లో ఇచ్చి వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడమే తల్లిదండ్రులు ఉన్నటువంటి ప్రేమ. ఏదో ఒకటి ఇవ్వడం ద్వారానే మన యొక్క ప్రేమను మనం వ్యక్తపరుస్తాం ఎదుటి వాళ్ళ విషయంలో. కానీ దేవుడు వ్యక్తపరిచిన విధానం ఏంటి తెలుసా? ఏకైక కుమారుడు, ఒకే ఒక కుమారుడు, ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న కుమారుడు, తనతో సమానమైనటువంటి అధికారం ఉన్నటువంటి కుమారుడు, తనతో సమానమైన పరిశుద్ధత కలిగిన కుమారుడు,
తనతో సమానంగా అధికారములు కలిగినటువంటి కుమారుడు, ఏకైక కుమారుడు, ఆ కుమారుడైన క్రీస్తుని నీ కొరకు నా కొరకు తృణప్రాయంగా ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుడు బలి చేశాడు. ఇంతకంటే ఇంకా దేవుడు మనల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు చెప్పడానికి ఇంకేం నిదర్శనం ఉంది చెప్పండి? దేవి చెప్పేం ప్రేమ ఏముంది? ఇంతకు మించి ఇంకా చెప్పడానికి ఏముంది? నాకు మంచి బెంచ్ కార్ ఇస్తే దేవుడు నన్ను ప్రేమిస్తున్నట్టు లెక్క, కొన్ని రోల్స్ రాయల్స్ కార్ ఇస్తే దేవుడు ప్రేమిస్తున్నట్టు లెక్క. అంత పెద్ద కార్ అయినా కొని నువ్వు నీ ప్రేమను వ్యక్తపరచొచ్చేమో, కానీ నీ ప్రాణాన్ని పెట్టయితే నీ ప్రేమను వ్యక్తపరచలేవుగా. తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించిన విధానము అంత గొప్పగా ఉంది. తన ఏకైక కుమారుణ్ణి నీ కొరకు బలి చేశాడు. ఏకైక కుమారుణ్ణి నా పక్కన పరిచర్యకి పంపమంటే పంపిస్తారా? ప్రాణం పెట్టక్కర్లే, లైఫ్ సాక్రిఫైస్ చేయక్కర్లే, నాతో పరిచర్య పంపించండి అమ్మా మీ బాబు నేను వెళ్తా. ఒక్కగానొక్క కుమారుడిని పంపిస్తారా? పంపరు. ఎన్నో రకాల ఆలోచనలు, ఎన్నో రకాల ఆటంకాలు, ఎన్నో రకాల అబ్జెక్షన్స్, ఎన్నో రకాలుగా ఆలోచన చేసి మీరు పంపించడానికి ఇష్టపడరు. కానీ తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించిన విధానం ఎలా ఉందో తెలుసా? తన కుమారుడైన క్రీస్తుని నీ కొరకు నా కొరకు ఈ కలువరిశిలో బలి చేశాడు. 6వ అధ్యాయము 6వ వాక్యంలో మరి అదే ఏమనగా మనము పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. హల్లెలూయా, హల్లెలూయా. సిలువను చూసిన తర్వాత నీకేం కలగాలంటే, ఇక నాలో ప్రాచీన స్వభావం అనగా పాత స్వభావాన్ని నేను ఈరోజు నీతో పాటు కలువరిశిలో దాన్ని సిలువ వేస్తున్నాను ప్రభా. ఇక పాపము ఆలోచనలు, పాత జీవితపు జ్ఞాపకాలు, పాత జీవిత అలవాట్లు, పాత జీవితపు పద్ధతులు ఏవి నీలోనికి రాకుండా, ఏవి నిన్ను ప్రభావితం చేయకుండా నువ్వు కలువరిశిలను చూసేది నేర్చుకోవాలి. తండ్రి అయిన దేవుడు నిన్ను ప్రేమించి తన కుమారుడు క్రీస్తుని సిలువలో బలి చేస్తే ఆ బలియాగాన్ని చూసి నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, అదిగో నీ పాపం మరొకటి మరి అన్నిటికీ నీ జ్ఞాపకానికి రాకుండా ఆ సిలువను చూసి వాటిని, ఇదిగో ప్రభువా నా పాప జీవితాన్ని నీతో పాటు నేను కలువరి సిలువకి అప్పగిస్తున్నాను. నేను సిలువ వేయబడి ఉన్నాను. పాత అలవాట్లు నాలో లేవు, పాత పద్ధతులు లేవు, పాత స్వభావం లేదు, పాత ఆలోచనలు లేవు, పాత విధానాలు నాలో ఏవీ లేవని మనము మన యొక్క ఆలోచనలన్నీ కలువరి సిలువకు అప్పగించుకుంటే ఆ కలువరి సిలువకి యొక్క విలువ, ఆ విలువను గుర్తించినట్లు, ఆ విలువను మనము తెలుసుకున్నట్లు. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వాక్యాన్ని మనం చూస్తే, గలతీ పత్రిక 5వ అధ్యాయము 24 వచ్చింది. విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారు. క్రీస్తు సంబంధులు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సాతాను సంబంధులు ఉన్నారా? ఉన్నారమ్మా? ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరి సంబంధులు? క్రీస్తు సంబంధులు. క్రీస్తు సంబంధులు ఎలా ఉండాలంట? క్రీస్తు సంబంధులు ఎలా ఉండాలంట? చదవండి. ఎట్టి వాటికంటే అక్కడ పైన ఆత్మ ఫలాలు చెప్పాడు, తర్వాత శరీర ఫలాలు చెప్పాడు. ఇప్పుడు శరీర ఫలాలు చెప్పిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే, ఆత్మఫలాలు చెప్పిన తర్వాత ఆయన అంటున్న మాట ఏంటంటే, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏది లేదు. క్రీస్తు యేసు సంబంధులైతే శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ సిలువ వేయబడి ఉన్నారు. ఇక క్రీస్తును అంగీకరించిన తర్వాత, క్రీస్తు సిలువను చూసిన తర్వాత, క్రీస్తు సిలువను సమీపించిన తర్వాత ఇక నీ ఇచ్చ కాదు, క్రీస్తు ఇచ్చ నీలో నెరవేర్చబడాలి. ప్రభా నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నారు. ఎందుకంటే నీ ఆశలు, లోక సంబంధమైన కోరికలు, వ్యక్తిగత సంబంధమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైనవన్నీ కూడా పైన 22 రోజులు ఏమంటాడు? ఆత్మఫలాల గురించి చెప్తూ ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. వీటికంటే విరోధమైనది ఏదైనా ఉంటే నువ్వు లోకస్తుడివి, వీటితో కలిసి ఉంటే నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నటువంటి వాడవు. ఏముంటే? ప్రేమ నీలో ఉంటే, సంతోషము,
నీలో ఉంటే, సమాధానం ఉంటే, దీర్ఘశాంతం ఉంటే, దయాళుత్వం ఉంటే, మంచితనం ఉంటే, ఆ విశ్వాసం ఉంటే, సాత్వికం ఉంటే, ఆశా నిగ్రహం ఉంటే, ఇవన్నీ నీలో ఉంటే ఇట్టి వాటికి విరోధమైన నియమమేది లేదు. ఎందుకంటే నీవు క్రీస్తుతో సిలువ వేయబడి ఉన్నావు. నువ్వు క్రీస్తు సంబంధివి. నీలో ప్రేమే కనబడాలి, మంచితనమే కనబడాలి, దీర్ఘశాంతమే కనబడాలి. ఎందుకంటే నువ్వు క్రీస్తు సంబంధివి. నువ్వు క్రీస్తు సంబంధివి. లోక సంబంధం అయితే ఏం కనబడతాయి? ఈర్ష్య కనబడుతుంది, కోపం కనబడుతుంది, దురాశ కనబడుతుంది, అపవిత్రత కనబడుతుంది, కాముకత్వం కనబడుతుంది, జారత్వం కనబడుతుంది, విగ్రహారాధన, మత్సరము, ఇవన్నీ కూడా ఏం కనబడతాయి? ఎవరిలో కనబడతాయి? లోకస్తులతో కనబడతాయి. మరి క్రీస్తుతో సిలువ వేయబడిన తర్వాత, నువ్వు క్రైస్తవుడు అయిన తర్వాత నీలో కనబడాల్సిన ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, ఆశా నిగ్రహము, విశ్వాసము, ఇవి కనబడాలి కదా. అలా కనబడకపోతే చాలా మంది సిలువకు శత్రువులుగా ఉన్నారంట. చాలా మంది సిలువకి శత్రువులుగా ఉన్నారంట. చాలా మంది అంటే ఎవరు? ఇవి లేకుండా వేరే ఉన్నటువంటి వాడు కదా. అది నేను చెప్పట్ల, బైబిల్ చెప్తున్నమాట. చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గూర్చి మీకు అనేక పర్యాయములు చెప్పినప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను, నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాడి అందే మనసు ఉంచుతున్నారు. చూసారా, కొన్ని విషయాల కంట శ్రీనివాస్ సిగ్గుపడాలంట. సిగ్గుపడాల్సిన వాటికి ఏం చేస్తున్నారంట తెలుసా? అతిశయపడుతున్నారంట. సిగ్గుపడాల్సిన విషయాల గురించి అతిశయపడుతున్నారు, కడుపు గురించి ప్రయాసపడతారు. ఎప్పుడు ఏం తిందామా, ఏం రుచిగల వంటలు చేసుకుందామా, ఎప్పుడు కూడా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటి, మధ్యాహ్నం లంచ్ ఏంటి, రాత్రి డిన్నర్ ఏంటి, మధ్యలో స్నాక్స్ ఏంటి కదా, మధ్యలో జ్యూసులు ఏంటి కదా. ఇవన్నీ కూడా దేని కొరకు? దేని కొరకండి? కడుపు కొరకే. సిలువకు శత్రువులు అంటే వీళ్ళు. నీవు మందిరం కంటే ఎక్కువగా ఒకళ్ళు కడుపును ప్రేమించేదానివి అయితే నువ్వు ఇంట్లో ఏం చేస్తావమ్మా? ఆదివారం రోజు పొద్దున్నే మార్కెట్కి వెళ్తావు కదా. బోటి కూర లేట్ అయితే తెలిసి కూడా నీకు బోటి ఇష్టం కాబట్టి బోటి తెచ్చుకుంటావు, అది కడుక్కుంటా కూర్చుంటా ఉంటావు, టైం అయిపోతా ఉంటుంది. అయినా నీవు ఇంటికే నీకు అవసరం లేదు. ఎందుకంటే నువ్వు సిలువకు శత్రువుగా మారిపోయావు ఆల్రెడీ. ఇవి నా సొంత మాటలు కాదు, మళ్ళీ నన్ను గురకాయని చూస్తున్నాను. నాకెళ్ళి కోపంగా చూడకండి. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్పారు. ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు చెప్తే మీరు సిలువకు శత్రువులా, సిలువకు మిత్రులా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేనికి మీ ఇంపార్టెన్స్? దేనికి ఇంపార్టెన్స్? వారి కడుపే వారి అంతం. చూసారు ఎంత భయంకరమైన మాట? అమ్మ నా మాట కాదు, దయచేసి అర్థం చేసుకోండి. కడుపు కోసం ప్రయాసపడే వాళ్ళు ఉన్నారు, మంచిదే, కాదనను. కోటి విద్యలు కూటి కొరకే కదా, కాదని ఎవరంటారు? కానీ ఒకవేళ నీ కడుపు కొరకే నువ్వు ప్రయాసపడుతున్నట్లయితే దేవుని పని పక్కన పెట్టి, కడుపు కొరకే ఆత్రపడుతున్నట్లయితే దేవుని పని పక్కన పెట్టి, అదే నీ అంతం అంటుంది అక్కడ కదా. యేషావు గారు ఎలా అంతమైపోయారమ్మా? చిక్కుడుగాయల కూర కోసం. ఏమండి, చిక్కుడుగాయల కూర అంటే అంత ఇష్టం మీకు? ఒట్టి చిక్కుడుగాయలు వండలేదు ఆయన. ఆ చిక్కుడుగాయల్లో ఏమేశాడు? వంకాయలు వేసిండు, ఆ చిక్కుడుగాయల్లో ఆలుగడ్డ వేసిండు, ఆ చిక్కుడుగాయలు ఇంకా రకరకాల కూరగాయలు వేసి కలగూర వంట వండిండు ఆయన. కలగూర వంట అనేక రకాలు కలిపి, మీరు కూడా వండుతారు అప్పుడప్పుడు. అలా వండాడు. దానికి ఆశపడ్డాడు యేషావు గారు, జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. సరే, కడుపు ఎంత దారితీస్తుందో. కడుపు ఆత్రపోలు ఉంటారు కొంతమంది, చూసిందల్లా తినాలనుకుంటారు. అలా తిని తిని షుగర్ తెచ్చుకుంటారు, బీపీ తెచ్చుకుంటారు. తర్వాత ఏమైనా పెడదామంటే వద్దు బ్రదర్ నేను తినకూడదు అంటారు. ఒక డాక్టర్ గారు ఒక ఆయన హాస్పిటల్కి అయితే చెప్పాడంట, ఆయన వయసు 50 సంవత్సరాలు, కానీ ఆయన తిన్న ఆహారం అంట 70 సంవత్సరాల వరకు తినగలిగిన ఆహారం తినడంట. 70 సంవత్సరాలు బతికిన వ్యక్తి ఎంత ఆహారం తినగలుగుతాడో 50 సంవత్సరాలు అంతకాలం తినేసిండు ఆయన. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పాడు, ఇక నువ్వు ఫిష్ తినకూడదు, మటన్ తినకూడదు, చేపలు తినకూడదు అంటే ఆయన వచ్చి ఏం చేసింది తెలుసా? ఫిష్ తినొద్దండి కానీ ఫిష్ పులుసు తినొచ్చు కానీ. ఎంత ఆత్రం చూడండి. చికెన్ ముక్కొద్దులే కానీ చికెన్ షార్ పోయి అంటే అంత బాగా అడిక్ట్ అయిపోయారు వాడు మాంసాహారానికి.
సామెత గ్రంథాలు అంటాడు, మాంసాహారం ఎక్కువగా తిరుగువాడితో సహవాసము చేయొద్దు. ఏమండి, ఇవన్నీ నా మాటలు కాదు, అన్ని బైబిల్ మాటలే కదా. అందుకే ఇక్కడ అంటాడు, మీరు తమ కడుపునకు వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతులను గూర్చి అతిశయపడుదురు, భూ సంబంధమైన వాటి మీద మనసును ఉంచుకుంటారు. భూ సంబంధమైన వాటి మీదనే మనసు ఉంచుకుంటారు. ఇప్పుడు మనమే విమర్శించుకుందాం. మనము సిలువకి శత్రువులమా, సిలువకి మిత్రులమా? సిలువకి శత్రువులు అయితే ఇదిగో ఈ క్వాలిటీస్ అన్ని మనలో కొట్టొచ్చినట్టు కనపడుతుంటాయి. ఒకవేళ సిలువకి మిత్రులు అయితే గలతీ 5:22లో ఉన్న లక్షణాలన్నీ మనలో కనపడతాయి. మనం ఏమై ఉన్నామో, మనం ఎలాంటి వారమో, శత్రువులమా మిత్రులమా, ఒకసారి మనమే పరీక్షించుకుందాం. మనమే పరీక్షించుకుందాం. కళ్ళు మూసుకుందాం, మోకరించుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో ఎక్కించుదాం. పాశ్చర్యంగా ప్రార్థన చేస్తారు.